పురాతన కాలంలో భృగువంశ ఋషులు తపస్సు, జ్ఞానం, శక్తి కలిగిన వంశంగా ప్రసిద్ధి చెందింది. ఆ వంశంలో ఒకరు రుచికుడు. ఒక రోజు తన మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. నాకు ధర్మపరమైన మరియు శక్తివంతమైన సంతానం కావాలి, అందుకు సరైన భార్య కావాలి అని. అతని దృష్టి గాది మహారాజు కుమారి అయిన సత్యవతి మీద పడింది. రుచికుడు అడవులు, నదులు, సముద్రాలు దాటి రాజ్యానికి చేరుకుంటాడు. అతను సాధారణ రూపం, కానీ అతని కోపం మాత్రం అసాధారణం. సభలోకి నేరుగా వెళ్ళి రాజును చూసి ఇలా అన్నాడు, మహారాజా, మీ కుమారి సత్యవతిని నాకు ఇచ్చి వివాహం చేయండి అని. ఒక్కసారిగా సభ మొత్తం నిశ్శబ్దం. గాదిరాజు కొంచెం ఆలోచించి, ఈ ఋషి శక్తివంతమైన వాడు, కానీ నేను ఒక పరీక్ష పెట్టాలి అనుకుంటాడు. గాదిరాజు ఇలా అంటాడు, నువ్వు నాకు 1000 తెల్ల గుర్రాలు, కానీ వాటి చెవులు మాత్రం నల్లగా ఉండాలి అంటాడు. అవి తీసుకొనిరా, నా కూతురిని ఇస్తాను అని అంటాడు. ఇది సాధారణ షరతు కాదు, ఇది అసాధారణకి దగ్గరగా ఉన్న పరీక్ష. రుచికుడు తిరిగి వెళ్ళి సముద్రదేవుడైన వరుణుడికి తపస్సు చేసి ప్రసన్నం చేసుకుంటాడు. అతని భక్తి మెచ్చిన వరుణుడు అలాంటి గుర్రాలను అతనికి ఇచ్చాడు. రుచికుడు వాటిని గాదిరాజుకు సమర్పించాడు. రాజు ఆశ్చర్యపోయాడు. తన షరతు నెరవేరింది. అలా సత్యవతి రుచికుడి వివాహం అయింది. కొన్ని రోజుల తర్వాత సత్యవతి తన భర్తను అడిగింది, నాకు ఒక గొప్ప శక్తివంతమైన కుమారుడు కావాలి అని. అదే సమయంలో తన తల్లి కూడా అదే కోరిక కోరింది. రుచికుడు తన తపస్సుతో 2 పవిత్రమైన పాయసాలు అంటే పవిత్ర ప్రసాదాలు తయారు చేసి ఇచ్చాడు. ఒకటి బ్రాహ్మణ స్వభావం కలిగినది, ఇంకొకటి క్షత్రియ స్వభావం కలిగినది. అతను స్పష్టంగా చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు. ఇక్కడే పాయసాలు మారతాయి. అంటే సత్యవతి తినాల్సిన పాయసం వాళ్ళ తల్లి తింటుంది, వాళ్ళ యొక్క తల్లి తినాల్సిన పాయసం సత్యవతి తింటుంది. కొన్ని రోజుల తర్వాత రుచికుడు ఈ విషయం తెలుసుకున్నాడు. అతని ముఖం ఒక్కసారిగా మారింది. నువ్వు చేసింది పెద్ద తప్పు అన్నాడు. అతను చెప్పాడు, ఇప్పుడు నీ గర్భంలో పుట్టపోయేవాడు క్షత్రియ స్వభావంతో ఉంటాడు, మరి నీ తల్లి గర్భంలో పుట్టపోయేవాడు బ్రాహ్మణ స్వభావంతో ఉంటాడని. సత్యవతి భయపడిపోయింది. నా కుమారుడు కోపంగా హింసతో ఉండకూడదు అని వేడుకుంది. రుచికుడు కొంచెం శాంతించాడు. ఇలా అన్నాడు, సరే, నీ కుమారుడిగా కాదు, నీకు మనవడిగా జన్మిస్తాడు అని చెప్తాడు. ఈ ఒక్క నిర్ణయం వల్లే సత్యవతికి పుట్టినవాడు జమదగ్ని మహర్షి శాంత స్వభావం కలిగినవాడు. కానీ అతని కుమారుడు పరశురాముడు. అతనిలో బ్రాహ్మణ జ్ఞానం మరియు క్షత్రియ కోపం 2 కలిసిపోయాయి. అందుకే పరశురాముడు ఒక ప్రత్యేక అవతారం అయ్యాడు. ఒక చిన్న పాయసం మార్పు ఒక యుగాన్ని మార్చేసింది. అరణ్యంలో ప్రశాంతత ఉంది, కానీ అది సాధారణ నిశ్శబ్దం కాదు. అది ఒక పెద్ద ఘటనకు ముందు వచ్చే శాంతి. సత్యవతి చేసిన తప్పు వల్ల రుచికుడు చెప్పిన విధంగా ఆమెకు పుట్టింది జమదగ్ని. జమదగ్ని చిన్నప్పటి నుంచి వేరేలా ఉండేవాడు. అతని కళ్ళల్లో జ్ఞానం, మాటల్లో శాంతి. జీవితం అంతా తపస్సు కాలంలోనే గడిచిపోయింది. జమదగ్ని పెద్దవాడయ్యాడు, ఋషిగా ప్రసిద్ధి చెందాడు. అతను రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు. వారి జీవితం సాధారణం కానీ పవిత్రం. అరణ్యంలో ఆశ్రమం, యాగాలు, ధర్మం. కానీ వంశంలో ఒక అగ్ని దాగి ఉంది. ఒక పవిత్రమైన ఉదయం ప్రకృతి అంతా ఒక్కసారిగా మారిపోయింది. గాలి నెమ్మదిగా వీచింది. ఆకాశం నుంచి ఒక ప్రకాశం ఆశ్రమం మీద పడింది. ఆ రోజు జన్మించాడు రాముడు. పుట్టిన క్షణం నుంచే అతనిలో ఒక విచిత్రమైన కలయిక ఉంది. తండ్రి నుంచి వచ్చిన బ్రాహ్మణ జ్ఞానం, పూర్వకాలం వల్ల వచ్చిన క్షత్రియ అగ్ని. అది ఒక యోధుడి శరీరంలో ఋషి మనసు లాంటిది, లేదా ఒక ఋషి లోపల దాగి ఉన్న యోధుడిలా. పరశురాముడు చిన్నప్పటి నుండే భిన్నంగా ఉండేవాడు. ఇతర పిల్లలు ఆటలు ఆడితే అతను ధ్యానం చేసేవాడు. కానీ ఎవరైనా అధర్మం చేస్తే అతని కళ్ళల్లో ఒక్కసారిగా కోపం మెరుస్తుంది. జమదగ్ని వేదాలు, ధర్మం, యాగాలు నేర్పించాడు. ప్రతి మాట అతని మస్తిష్కంలో అక్షరంలో చెక్కబడింది. కానీ అతని మనసు ఇంకేదో కోరుకుంటుంది. ఒక రోజు అతను అడవిలో వేటాడుతున్న క్షత్రియులను చూశాడు. వారి శౌర్యం, ఆయుధాలు, యుద్ధం అతని లోపల ఉన్న అగ్నిని మేల్కొంది. నేను కూడా ఇలాగే శక్తివంతంగా మారాలి అని నిర్ణయించుకున్నాడు. పరశురాముడు ఒకే లక్ష్యంతో తపస్సు ప్రారంభించాడు. నాకు అజేయమైన శక్తి కావాలి. అతను పర్వతం మీదికి వెళ్ళాడు. వర్షం, గాలి, ఎండ అతన్ని ఏదీ ఆపలేదు. నెలలు, రోజులు, సంవత్సరాలు అతని తపస్సు అలా మండుతూనే ఉంది. చివరికి ఆకాశం చీలినట్టు ఒక ప్రకాశం వచ్చింది. అందులో నుంచి ప్రత్యక్షమయ్యాడు మహాదేవుడు శివుడు. పరశురామ, నీ తపస్సు నన్ను సంతోషపరిచింది అన్నాడు. పరశురాముడు నమస్కరించి అన్నాడు, నాకు అజేయమైన ఆయుధం కావాలి, ధర్మాన్ని కాపాడడానికి. శివుడు చిరునవ్వు నవ్వాడు. అతని చేతిలో ఉన్న దివ్యమైన ఆయుధం పరశు గొడ్డలి అతని చేతికి ఇచ్చాడు. ఈ క్షణం నుంచి రాముడు కాదు, అతను పరశురాముడు. అతని చేతిలో పరశువు, అతని కళ్ళల్లో అగ్ని, మనసులో ధర్మం.
అతను యోధుడిగా మాత్రమే కాదు, ఒక శిక్షకుడిగా మారాడు. ఇప్పటి వరకు అతను తన శక్తిని పొందాడు, కానీ ఇంకా ఒక కారణం కావాలి అతని కోపం నిజంగా బయటకు రావడానికి. అది అతి త్వరలోనే వస్తుంది కార్తవీర్యార్జునుడి వలన. ఐహయ వంశీయుడైన కార్తవీర్యార్జునుడు శాపమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుణ్ణి ప్రసన్నం చేసుకొని 1000 చేతులు పొందాడు. మహావీరుడైనాడు. ఒకసారి ఆ మహారాజు కార్తవీర్యార్జునుడు వేట కోసం అడవికి వెళ్తాడు. రోజంతా తిరిగి చాలా అలసిపోయాడు. అప్పటికే సాయంత్రం అవుతుంది. అలా తిరుగుతుండగా అతనికి జమదగ్ని ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకుందాం అనుకుంటాడు. జమదగ్ని మహర్షి అతిథి మర్యాద పాటిస్తూ రాజును చాలా గౌరవంగా ఆహ్వానించాడు. రాజుతో పాటు వచ్చిన మొత్తం సైన్యానికి పంచపక్ష పరిమాణాలతో రాజసంగా భోజనం పెడతాడు. అది చూసిన కార్తవీర్యార్జునుడు షాక్ అవుతాడు. ఇంత చిన్న ఆశ్రమంలో అంత పెద్ద విందు ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతాడు. అప్పుడు జమదగ్ని శాంతంగా చెప్తాడు, నా దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యమవుతుందని. అది విన్న వెంటనే రాజు మనసులో ఆశ మొదలవుతుంది. అయితే ఆ గోవును నాకు ఇవ్వండి అని అడుగుతాడు. జమదగ్ని నెమ్మదిగా కానీ స్పష్టంగా చెప్తాడు, ఇది యాగాల కోసం, ధర్మం కోసం నేను ఇవ్వలేను మహారాజా అని. అంతే, రాజు గర్వం బయటకు వస్తుంది. బలవంతంగా ఆ గోవుని తనతో తీసుకువెళ్ళిపోతాడు. అంతలో పరశురాముడు ఇంటికి వస్తాడు. జరిగిన విషయం వింటాడు. ఒక్కసారిగా అతని కళ్ళల్లో అగ్ని మండుతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన పరశువు తీసుకొని నేరుగా మాహిష్మతి నగరానికి బయలుదేరుతాడు. అక్కడ కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి ఆహ్వానిస్తాడు. భీకర యుద్ధం జరుగుతుంది. చివరికి పరశురాముడు తన అఖండ పరశువుతో 1000 చేతులను నరికి తలను కూడా ఛేదించి సంహరిస్తాడు. ఈ విషయం తన తండ్రి జమదగ్నికి చెప్తాడు. కానీ ఆశించినట్టు ప్రశంసలు రావు. జమదగ్ని అతన్ని మందలిస్తూ, రాజును చంపడం పాపం, వెళ్ళి పుణ్యక్షేత్రాలు దర్శించుకొని ప్రాయశ్చిత్తం చేసుకొని రా అని చెప్తాడు. పరశురాముడు తన తండ్రి మాట విని 1 సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తాడు. ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్తవీర్యార్జునుడి కుమారులు ఆశ్రయానికి వస్తారు. ప్రతీకారం కోసం జమదగ్ని మహర్షి అక్కడికక్కడే తలను నరికి చంపేస్తారు. ఆ తలను తీసుకొని మాహిష్మతికి వెళ్ళిపోతారు. ఈ దృశ్యం చూసి రేణుకాదేవి తన భర్త శవంపై పడి రోదిస్తుంది. ఆమె బాధతో 21 సార్లు గుండెలు బాదుకుంటుంది. ఇంతలో పరశురాముడు తిరిగి వస్తాడు. అమ్మా, నీ ఈ రోదనలో నేను విన్నది బాధ కాదు, పిలుపు. నువ్వు గుండెలు బాదుకున్న ప్రతిసారి నా హృదయంలో ఒక అగ్ని రాజుకుంది. 21 సార్లు నన్ను పిలిచావు కదా, అయితే విను. నేను కూడా 21 సార్లు ఈ భూమిని చుట్టి అధర్మంలో మునిగిపోయిన క్షత్రియ వంశాలను సమూలంగా నిర్మూలిస్తాను. ఇది నా కోపం కాదు, నా ప్రతిజ్ఞ. తండ్రి రక్తానికి ధర్మానికి నేనిచ్చే సమాధానం అని నేరుగా మాహిష్మతి సామ్రాజ్యానికి వెళతాడు. కార్తవీర్యార్జునుడి కుమారుల్ని ఒక్కొక్కరిగా చంపి తండ్రి తలను తీసుకువచ్చి మొండానికి అతికించి తిరిగి బ్రతికిస్తాడు. అక్కడే ఆగలేదు. పరశురాముడు కోపంతో నిర్ణయం తీసుకుంటాడు. క్షత్రియులు అధర్మం చేస్తున్నారు, ఇవాల్టి నుంచి అంతం చేస్తాను అని అలా 21 సార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియుల వంశాలను నాశనం చేస్తాడు. అంత రక్తపాతం జరుగుతుంది. ఆ రక్తంతోనే శమాంత పంచకం అనే 5 సరస్సులు తవ్వి నింపుతాడు. అక్కడ తల్లిదండ్రులకు తర్పణం చేస్తాడు. కొందరు రాజులు, దశరథుడు లాంటి వారు గోవుల మధ్య దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు. చివరికి పరశురాముడు మొత్తం భూమిని కశ్యప మహర్షికి దానం చేసి తను యుద్ధాన్ని వదిలి తపస్సు కోసం వెళ్ళిపోతాడు. ఒక కుమారుడి కోసం ఒక యుగాన్ని రక్తంతో రాసింది. అదే ఈ యొక్క పరశురాముడి కథ. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.